ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి పవర్ కట్ అయిందని లైన్ మ్యాన్ కి ఫోన్ చేస్తే ఎంత ఘనకార్యం చేశారో చూడండి. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. ఎండాకాలం వచ్చింది అని అంటే పవర్ కట్స్ పక్కా ఉంటాయి. ఒక పూట కాదు, 2 పూటలు కాదు, 3 పూటలు కూడా పవర్ కట్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని సార్లు అయితే నిజంగానే సబ్ స్టేషన్ లో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం పవర్ కట్స్ తప్ప ఉంటుంది. సో ఇదిలా ఉంటే కొన్ని చోట్ల ఏంటి అని అంటే పవర్ సప్లై లేకుండా కొన్ని గ్రామాలు చాలా బాధపడుతూ ఉంటాయి. ఇలా పవర్ కట్స్ తీసేస్తే ఎలాగా, ఎందుకు అని అంటే ఎండాకాలం కూడా అయిపోతుంది, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అస్సలు కూడా రెస్పాండ్ అవ్వరు. సరే అని చెప్పేసి సబ్ స్టేషన్ దగ్గర ఉన్న ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఒక్కసారి 2 సార్లు రెస్పాండ్ అవుతారు, కానీ 3వసారికి అయితే ఫోన్ కాల్ కూడా ఎత్తారు. సో ఎంత ఇబ్బంది పడుతున్నారో జనాలు, ఎంతగానో బాధపడుతున్నారో కూడా అధికారులు ఇంత కూడా పట్టించుకోరు. ఇదిలా ఉంటే ఒక ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. సో నైట్ అంతా కూడా పవర్ సప్లై లేకుండా జనాలు ఎంత బాధపడ్డారు అని అంటే, పగలంతా తీస్తే ఓకే అంతా వెలుతురుగా ఉంటుంది కాబట్టి పనులు కూడా సులభంగా చేసుకుంటూ పోవచ్చు, 1 పూట 2 పూట అంటే ఓకే, కానీ నైట్ కూడా పవర్ సప్లై లేకపోతే జనాలు ఎట్లా బతకాలి? ఎందుకంటే సో మేము ఏదైతే ఉంటున్నామో అదంతా కాస్త పల్లెటూరు వాతావరణంగా ఉంటుంది. సో నైట్ అంతా కూడా మీరు కరెంటు తీసేశారు, ఎక్కడ పాము తిరుగుతుంది, ఎక్కడ తేళ్లు తిరుగుతున్నాయి, ఏవి ఏ టైంలో కాటేస్తున్నాయి, ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళకి ప్రమాదం జరిగితే అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు? సో ఎండాకాలం కూడా వస్తుంది అండ్ వర్షాకాలం కూడా స్టార్ట్ అవబోతుంది. సో మరి ఈ టైంలో మీరు పవర్ సప్లై అనేది ఆపేస్తే మేము ఎలా జీవనాధారం అంటే ఎలా మేము గడుపుకోవాలి అని చెప్పేసి జనాలు వాపోతున్నారట. సో మరి ఏదైతే పగలు తీసేశారో పగల వరకు ఓకే, కానీ నైట్ టైంలో తీసేసరికి ఎన్నిసార్లు లైన్ మ్యాన్ కి కాల్ చేసినా కూడా ఒక్క కాల్ కూడా అటెండ్ చేయలేదు. ఊరంతా కూడా ఫోన్ చేస్తున్నా కూడా ఒక్క కాల్ కూడా అటెండ్ కాకపోవడంతో చాలా కోపం వచ్చి ఆ జనాలందరూ కూడా ఏం చేశారు అని అంటే, ఏదైతే సబ్ స్టేషన్ ఉంటుందో ఆ సబ్ స్టేషన్ దగ్గర ఉన్న ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే లైన్ మ్యాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? కూర్చుని చక్కగా బియర్ తాగుకుంటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారట. ఒకవైపు కాల్ చేస్తుంటే పట్టించుకోవట్లేదు, కరెంట్ లేదన్న బాధ లేదు, తన ఉద్యోగం ఏమైపోతుందన్న బాధ లేకుండా రోజు ఇలా డ్రింక్ చేస్తూనే ఉంటాడట. సో సడన్ గా జనాలందరూ అక్కడికి వెళ్ళడం, సో వీళ్ళని చూసి ఆ మందు బాటిల్ని దాపెట్టడం చేశారట. సో అక్కడికక్కడే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అండ్ అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో ఆ లైన్ మ్యాన్ని అరెస్ట్ చేసి తన మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి జనాలకు చెప్పడంతో కాస్త నిమ్మలమయ్యారు. సో ఇదిలా ఉంటే ఏదైతే సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టారో సో అది వైరల్గా మారిపోయింది. సో రోజు చేస్తూ ఉంటాడు, అంటే ఒక్కరోజనే కాకుండా రోజు ఇలాగే తాగుతూ ఉంటాడు. తాగినప్పుడు ఏం చేస్తాడో తనకే అర్థం కాదు. సో ఏదైతే మధ్యాహ్నం ఫీజు పీకేశాడో ఆ ఫీజు పీకేసిన సంగతి కూడా మర్చిపోయి సాయంత్రం డ్యూటీ దిగేటప్పుడు కూడా సో ఫ్యూజ్ పీకేసానే అన్న ఆలోచన కూడా లేకుండా నైట్ అంతా కూడా పవర్ సప్లై రాకుండా చూసుకున్నాడట. సో దీని మీద చర్యలు తీసుకుంటాము, తన మీద కఠినమైన శిక్ష వేస్తాము, తన ఉద్యోగం కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో న్యూ లైన్ మ్యాన్ వస్తారు, సో ఎలాంటి బాధ లేదు అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో అక్కడ ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ఘటన ఎక్కడ జరిగింది అని అంటే నిర్మల్ జిల్లాలోని డేగం సబ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో జరిగిందనమాట. సో నైట్ అంతా కూడా కరెంట్ లేకుండా సో ఎలాంటి బాధ అంటే మామూలు బాధ కాదు అని చెప్పేసి సోషల్ మీడియాకు చెప్పడం జరుగుతుంది. సో ఇదిలా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఆ ఒక్క చోటనే కాకుండా సో తెలంగాణలో చాలా ఏరియాస్లో కూడా జరుగుతూనే ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ కరెంటు పోతుంది అండ్ నైట్ అంతా కూడా కొన్నిసార్లు కరెంటు పోవడం అండ్ చాలా బాధాకరంగా ఉంది. ఎన్నిసార్లు అధికారులకు ఫోన్ చేసినా కూడా, ఎన్నిసార్లు లైన్ మ్యాన్స్కి ఫోన్ చేసినా కూడా కొంతమంది లిఫ్ట్ కూడా చేయరు. ఇలాంటి సిచ్యువేషన్స్ మేము చాలా ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అధికారంలో ఉన్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుని మరి ఏం చేస్తారు అనేది ముందు తెలియబోతుంది. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.